పలువురు నేతలు టాలీవుడ్ నే కాదు బాలీవుడ్ ను కూడా వదలట్లేదు. ముంబైకి చెందిన ఓ బాలీవుడ్ నటిని శారీరకంగా మానసికంగా ఓ వైసీపీ నేత చిత్రహింసలకు గురి చేశాడని చెప్తోంది. ఇంతకీ ఎవరామె, ఏంటా సంగతి? లెట్స్ వాచ్. బాలీవుడ్ లో పలు సినిమాలు సీరియల్స్ లో నటించిన సదరు నటి వైసీపీ నేత కుమారుడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే ఆ పెళ్లికి వైసీపీ నేత కుటుంబం అంగీకరించలేదు. అలాగని ఆ నటి వెనక్కి తగ్గలేదు. దీంతో విజయవాడ తీసుకొచ్చి ఆమెను కిడ్నాప్ చేసి 15 రోజులు బంధించి భయపెట్టినట్లు తెలుస్తుంది. ఆ కుటుంబాన్ని సైతం చిత్రహింసలు పెట్టారని నటి ఆరోపిస్తుంది. ఈ విషయంలో ఓ ఐపీఎస్ అధికారి అతిగా ప్రవర్తించినట్లు తెలుస్తుంది. కొన్నేళ్లుగా వైసీపీ నేత కొడుకు ఆ నటితో ప్రేమలో ఉన్నాడు. పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. అయితే ఈ విషయం వైసీపీ నేత కుటుంబానికి తెలియడంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. అప్పట్లో ప్రభుత్వంలోని ఓ కీలక వ్యక్తి సాయం తీసుకున్నారు. తమ కుమారుడు జోలికి రావద్దని సదరు నటికి పెద్ద మొత్తంలో నగదు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమె వెనక్కి తగ్గకపోవడంతో బెదిరింపులకు దిగారు. ఓ ఐపీఎస్ అధికారి రంగంలోకి దిగారు. ఆ నటి కుటుంబాన్ని విజయవాడ తీసుకొచ్చి హింసించారు. అప్పట్లో వారిపై ఒక ప్రైవేట్ వ్యక్తితో కేసు కూడా వేయించారు. ఆ కేసు నేపథ్యంలో ఆ నటితో పాటు కుటుంబ సభ్యులను సబ్ జైలుకు తరలించారు. దీంతో భయపడిన ఆ నటి పెళ్లి ప్రపోజల్ నుంచి విరమించుకుంది. కుటుంబ సభ్యులతో ముంబై వెళ్లిపోయింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతల వ్యవహార శైలి ఇప్పుడు బయటపడుతుంది. అప్పట్లో ఆ బాలీవుడ్ నటి విషయంలో జరిగిన ఇష్యూ ఇప్పుడు బయటకు వచ్చింది. సదరు నటి తిరిగి వచ్చి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేస్తే తేనె తుట్ట కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అప్పట్లో ఎఫ్ఐఆర్ కాపీ తప్ప ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో బాధిత కుటుంబం నోరు విప్పడం లేదని తెలుస్తుంది. అయితే తాజాగా ఆ నటి వ్యవహారం బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ హీరోయిన్ ఎవరు, సదరు వైసీపీ నేత ఎవరు అనేది రకరకాలుగా ప్రచారం సాగుతుంది. బాధితురాలు బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తేనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడిప్పుడే వైసీపీ నేతలపై ఇటువంటి ఫిర్యాదులు బయటకు వస్తున్నాయి. ఈ తరుణంలో సదరు బాధితురాలైన నటి ఏపీ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే కూటమి ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ కు దిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీల వ్యవహారం ఒక్కొక్కరివి బయటపడుతున్నాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఇష్యూ ఇంకా నలుగుతూనే ఉంది. మరో ఎమ్మెల్సీ అనంతబాబు అసభ్య వీడియో సైతం బయటకు వచ్చింది. దీనిపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ సిద్ధపడుతుంది. ఇప్పుడేమో తాజాగా బాలీవుడ్ నటిపై వేధింపుల అంశం బయటకు వచ్చింది. ఒకవేళ బాధితురాలు వచ్చి ఫిర్యాదు చేస్తే రచ్చరచ్చ కావడం ఖాయం. అయితే ఖచ్చితంగా ఈ విషయంలో రాజకీయ ప్రత్యర్థులు పావులు కదిపే ఛాన్స్ అయితే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.